ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక మాస్టర్ ఉంటారు కదా, మనకి యూట్యూబ్లో మాస్టర్ లాంటి ఒక కంటెంట్ ఇచ్చి ఒక వ్యక్తి ఉన్నారండి. ఈ నెదర్లాండ్స్ దేశానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ మొత్తం మా టీం కంట్రోల్ చేసి, మీరు ఒక ప్యాకెట్ దగ్గర నుంచి ఒక రూటర్ దగ్గర నుంచి ఒక దొంగను పట్టుకోవడం వరకు మీకు ఆ చరిత్ర మొత్తం తెలుస్తుంది. వీడికి ఏం రాదు, వీడు స్టోరీ చెప్తున్నాడు, వీడు స్క్రిప్ట్ రాసుకున్నాడు. మన జిగ్నేష్ స్టార్ట్అప్ చేశాడు, ఎందుకు ఎగ్జిట్ కావట్లేదు అని అడిగారు. తెలియనప్పుడు ఒక సెర్చ్ పట్టుద్ది, బయటికి వెళ్ళి గూగుల్లో ఒక సెర్చ్ కొడితే వస్తుంది. ఎందుకు ఆ మాట అన్నారు? మీరు బిలీవ్ చేస్తారా సార్? ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్, ధైర్య సాహసే లక్ష్మి అంటారు. మీరు ఫిజిక్స్ రెండెన్ మార్టిన్ బట్టి ఐఐటి ఎగ్జామ్ పాస్ అయినా ఇట్స్ యూజ్లెస్. आगे बढ़ो, काम करो, निकलो अपनी कंफर्ट जोन से. 2010లో కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ జరిగిందంటారు. డీటెయిల్డ్గా ప్లాన్ చేసుకున్నారు, ఎవిడెన్స్ లేకుండా తీసుకున్నారు. ఆ కంప్యూటర్లు అద్దెకి తీసుకొచ్చారు అవసరం లేనప్పుడు. కొన్నిసార్లు ఆ కంప్యూటర్లు రాను కూడా రాలేదు, వచ్చినట్టు చూపించారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మన అందరికి తెలిసింది, ఇండియన్స్ బాగా వాడేది. మీరు చూసిన బిగ్గెస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కడ జరిగింది ఇండియాలో? సగం మిడిల్ ఈస్ట్, లెబనాను ఇవంతా కూడా ఎన్ని గోల్డ్ ఛానలింగ్ రూట్స్. బై ద వే మిడిల్ ఈస్ట్ మొత్తము ఇండియన్ రూపీ కరెన్సీ ఉండేది.